BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక చిన్న సందేహం ఏంటంటే, ఎవరైనా మన కుటుంబ సభ్యులు చనిపోయారనుకోండి, వారి బట్టల్ని మనం వాడుకోవచ్చా? అంటే చనిపోయినప్పుడు వేసుకున్నవి కాదు నా ఉద్దేశం, వారి ఉంటాయి కదా ఇంట్లో, ఆ బట్టల్ని తిరిగి మనం వాడుకోవచ్చా? మామూలుగా మంచం మీద మరణిస్తే ఆ మంచం చాకలికి ఇచ్చేసేవాళ్ళు ఊళ్ళల్లో నాకు తెలిసి. అవును, మా నాన్నగారు మంచం మీదే చనిపోయారు. నాకు గుర్తుండి ఆ మంచం తీసేశారని జ్ఞాపకం నాకు. పెద్ద పట్టి మంచం అలా చేస్తారు ఊళ్ళల్లో. ఆ వస్త్రాలు ఎలాగో పారేసేవే. తర్వాత కాలంలో ఇప్పుడు వాళ్ళ బట్టలు ఇదివరకటి రోజుల్లో చేయ ఇప్పట్లాగా ఇన్నేసి బేళ్ల కొద్ది బట్టలు ఎవరి దగ్గర ఉండేవి చెప్పు? ఇది కరెక్ట్ రమ్మగారు. ఇన్ని బేళ్ల బట్టలు మనం ఆలోచించుకుంటే ఇన్ని బట్టలు లేవు, కాసిన బట్టలు ఉండేవి. పనివాళ్ళు పాలేళ్ళు అయ్యగారి బట్టలు మాకు ఇవ్వండి అంటే ఇచ్చేసేవాళ్ళు. ఇళ్లల్లో అవి కొత్త బట్టలు అవి అయితే ఏ కుమారులో నాన్న సైజు ఉంటే, మన చుట్టాల్లోనే తెలిసిన వాళ్ళు ఆ సైజు మనుషులు ఉంటే ఆ బట్టలు ఇస్తే మనం కూడా జ్ఞాపకంగా ఏవో కొన్ని బట్టలు అట్ట పెట్టుకునేవాళ్ళం. అంతే కదా. నాన్న పెట్టుకున్న వాచి, తర్వాత చొక్కా గుండీలు. అప్పుడు గుండీలు ఉండేవి కదా అప్పట్లో చొక్కాలకి. ఇప్పట్లాగా ఈ చొక్కాలుగా బుష్కోట్లు కాదు కదా అప్పుడు. ఇప్పుడు ఈ షర్ట్లు కాదు కదా, బటన్స్ పెట్టుకునేవాళ్ళు. అవి ఉంచుకుంటే ఇప్పుడు ఉంగరాలు బంగారాలు తెచ్చుకోమా మనం? అక్కడ అసలు ప్రశ్నే రాదు రమ్మగారు, అనుమానమే లేవనెత్తదు. చనిపోయిన వాళ్ళ దుస్తులు అనగానే ఏంటో ఫీలింగ్స్ వచ్చేస్తాయి. నేనేంటో వాటిని నమ్మని చేయ, నాకు నమ్మకం ఉండదు. ఇప్పుడు మా అమ్మ చనిపోయారు, మేమందరం ఏంటి బట్టలు ఏవో ఉన్నాయి, చాలా మటుకు అక్కడే వదిలిపెట్టేశాం. మా వదిన ఎవరో ఒకళ్ళకి ఇచ్చుకుంటుంది, కొన్ని కొత్త చీరలు అయితే ఆవిడ కట్టుకుంటుంది లేని. తలా ఒక చీర తెచ్చుకున్నాం. మా అమ్మ బంగారం తీసుకోలేదు, నీకు చెప్పే కదా అన్నమాట. నేను చెప్పారు కదా, తలా ఒక చీర. నా దగ్గర ఒక మంచి బాగా రెడ్ శారీ ఎవరో పెట్టారు అమ్మకి. ఆవిడంతా రెడ్ కట్టుకునేది కాదు, ఒక్క మాట ఏమన్నా కట్టుకుందేమో. ఆ కొంచెం చిన్న చీర కూడా నేను ఎప్పుడు కట్టుకోలేదు, అంతే. ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి కట్టుకుని దాన్ని అటు పెట్టుకున్నా. అమ్మ ఏమైనా ఒకటి రెండు బట్టలు మన ఇంట్లో ఉండిపోయిన ఉంటే అమ్మ జ్ఞాపకం మనతో పాటు ఉంటుంది. అంతే కదా. అమ్మ, అన్నయ్యో, వదినో, పెద్దక్కయ్యో, బావగారో, లేకపోతే మన నాన్న, తాతగారు, ముత్తాతగారు, నాయనమ్మ, ఎవరు మరణించకుండా ఎవరైనా ఇక్కడ పీటేసుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారా? కలిపి మనతో కలిపి ఎవ్వరు ఉండరు. వాళ్ళు ముందు, ఇంకొకళ్ళు వెనకాల. ఇది శాశ్వతమైన సత్యం. దీని గురించి మనం రోజు మాట్లాడుకోకర్లా, కానీ అది మన లోపల ఒక తెలివిడి మనకు ఉండాలి కదా. భయం, చనిపోయిన వాళ్ళ బట్టలు వేసుకుంటే ఏమైపోతుందో. బంగారం తెచ్చుకున్నప్పుడు ఏ భయం ఉండదు, వాళ్ళ ఆస్తులు పుచ్చుకున్నప్పుడు ఏమీ ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు సామాన్లు ఉంటాయి. ఇంకా తక్కువైనాయి ఎక్కువైనాయి గొడవలు కదా రమ్మగారు. కొట్టు చచ్చిపోతారు, పోట్లాట. ఒక అరనవర్స్ పోయిందని, ఒక అరతోలం తగ్గిందని, 1 గ్రామ్ బంగారం తేడా వచ్చింది, వెండి వస్తువులు తేడా వచ్చినాయి, మాకు ముట్టలేదు, మాకు ముట్టింది, అక్క చెల్లెలు అన్నదమ్ములని డిస్కషన్ పెట్టి దాని మీద పోట్లాడుకు చచ్చి పిన్నికో మేనతకో చెప్పుకుని ఏడ్చి క్రియలు జరగక ముందే పోట్లాడుకుంటారు. ఈ వస్త్రాల ఘోష ఎందుకు? దానం చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. మనకే సరిపోతే, మనకే బాగుంటాయి చీరలు, పంచలు, చొక్కాలు, ప్యాంట్లు మనకు సరిపోతే మనమే ఉంచుకోవచ్చు. వాటితోటి వాళ్ళ భావాలు ఉంటాయని అవన్నీ ఏమీ భావించకండి. మరణం అనే భావన పరమ శాశ్వతమైన భావన, దాన్ని తప్పుకోలేము. నమ్మినా నమ్మకపోయినా, నువ్వు మర్చిపోయినా గుర్తుండవలసిన శాశ్వత సత్యం కదా అది. బట్టలు ఒకవేళ తీసుకొచ్చుకుంటే ఉతికి లోపల పెట్టుకోండి, పోనీ ఉతికేసి లోపల పెట్టుకోవచ్చు. అంత అనుమానం అక్కర్లేదేమో అని అనిపిస్తుంది నాకు. ఆ తల్లికి చీరలు తెచ్చుకోకుండా ఉండేవాళ్ళు ఎవరో చెప్పండి. మేము అస్సలు తెచ్చుకోలేదండి. మా అమ్మకి 100-150 చీరలు ఉంటే 150 చీరలు మేము అనాథ శరణాలయానికి ఇచ్చేసాము అని చెప్తారా? చెప్పగలరా? అస్సలు. మా అమ్మకి నేను పెట్టిన చీరే ఇదేని వెనక్కి తెచ్చుకునే వాళ్ళు కూడా కనిపిస్తారు కదా. అవునండి, బోల్డంత డిస్కషన్లు దేని మీద. అవునవును. ఇంత ఆలోచించక్కర్లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. వారి పేరు మీద కొన్ని దుస్తులు దానం చేయండి. ఆ ఫలితం దానం చేసిన క్రియ వల్ల మీకు, వస్తువు వారిదవటం వల్ల దానక్రియ ఫలితం వాళ్ళకి కూడా చెందుతుంది. ఆ జీవుడు ఇంకొంచెం ప్రశాంతంగా దశదానాలు, షోడశ దానాలు చేస్తారు ఈ మరణం అప్పుడు. మరణించినప్పుడు దశదానాలంటే హిరణ్యము, బంగారము, వెండి, పుస్తకము, రకరకాల వస్తువులు అవన్నీ దానం చేసి, ఆవును గోదానము చేస్తాం కదా. వస్త్రదానం అని నూతన వస్త్రాలు ఇస్తారు. ఇలా జీర్ణ వస్త్రదానం అంటే వాడిన వస్తువు దానం కూడా చేయొచ్చు. ఎవరికైనా ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి ఇవ్వండి.
కొన్ని మీరు వారి జ్ఞాపకంగానో ఆపేక్షతోటో ప్రేమతోటో చక్కగా ఉంచుకోవచ్చు. మన చుట్టాల్లో పక్కాల్లో మన కజిన్స్లో వాళ్ళని అడిగి వాళ్ళకి అభ్యంతరం లేకపోతే శుభ్రంగా ఇచ్చేయచ్చు. మామ చీర నువ్వు ఉంచుకోవని అనకూడదు. మామ చీరలు ఉన్నాయి నీకు కావాలా అని అడిగి వాళ్ళు తీసుకుంటామన్నారు అనుకో, ఒక చీర వాళ్ళ చేతిలో పెట్టచ్చు, హ్యాపీగా ఇచ్చేయచ్చు, జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తగా కుట్టపోయే బొంతలో మా అమ్మ చీర వేసుకుని కుట్టుకుంటాను నేను. అంతే చేస్తాం. వాళ్ళు మనతో ఉన్న ఒక సంతోషం ఉంటుంది, అంతకంటే ఇంకేమీ లేదు. అందులో భయపడవలసిన, అనుమానపడవలసిన, శంకించవలసిన పని మాత్రం సుతరాము లేదు. ఇది పూర్తిగా నా యొక్క భావజాలం మాత్రమే. నేను దీంట్లో ఇలాంటి విషయాల్లో నేను ఎవరి సలహా అడగను, నా మనసుకు తోచిందే చేస్తాను. నాకు అర్థమవుతుంది ఇందులో ఒక ప్రాక్టికల్ థింగ్ ఉంది కదా, ఒక ప్రాక్టికల్ విషయం ఉందా, ఆలోచించండి. మీకు కూడా ఎవరి సలహా అక్కర్లేదు. ఇది ఇంకా సూపర్ అమ్మ గారు. అయితే వస్తువులు బట్టల వరకు ఒక క్లారిటీ ఉంది. కొన్ని వస్తువులు తెచ్చుకుంటామండి, మనకు అవసరమైన వస్తువు, ఏ వస్తువు కంటికి కనిపించితే ఆ వస్తువు ఆ వ్యక్తి లేనప్పుడు తెచ్చేసుకుంటాం. మరి దాని పరిస్థితి ఏంటండి? మనమ్మ నాన్నదైతే మందేగా, దానికోసం కొట్లాడుకోవద్దు. కొట్లాడుకోకండి, అవి ఉండిపోతాయి. మనుషులు పోయినా, వాళ్ళ అమ్మ పోయినప్పుడు ఈ పిల్లలు కొట్టుకున్నారు వస్తువుల కోసం. ఎప్పుడు వస్తు భ్రాంతి ఉండకూడదు. మనం అమ్మకి మనలాగానే వస్తు భ్రాంతి ఉంది. అమ్మ శాశ్వతంగా ఉందా? అమ్మ వెళ్ళిపోలా. ఇప్పుడు మనకు కూడా భ్రాంతి పడితే భ్రాంతే మిగులుతుంది, మనమేం ఉండం కదా. అవకాశం ఉంటే తెచ్చుకోండి అమ్మగారి వస్తువులు, లేదా ఎక్కడైనా ఇచ్చేసేందుకు అవకాశం ఉండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే డిస్పర్స్ చేసేయండి. మనం ఏం చేస్తాం, ఫోటోలు, నాన్నగారు రాసిన పుస్తకాలు, ఫోటోలు లాంటివి, వాళ్ళు వాడుకునే ఏమంటారు మన జపమాలలు లాంటివి వస్తువుల్ని, అమ్మవాడిని తిరగలి, అమ్మవాడిని చిన్న రుబ్రోలు, ఇత్తడి గిన్నెలు, వాటి మీద ఆసక్తి ఉంటుంది, మనకు మనసు ఉంటుంది. ఎక్కువ భ్రాంతి పడద్దు, దానం చేయండి సాధ్యమైనంత. తెచ్చుకోగలిగినవి తెచ్చుకోండి, జ్ఞాపికగా ఉంచుకోవాలనుకుంటే తెచ్చుకోవటం. జ్ఞాపకంగా చూస్తే అమ్మ రోజు గుర్తొస్తాడు. రోజు రోటి పచ్చడి నూరేది ఒకళ్ళమ్మ, ఆవిడ వాడే నున్నగా అయింది రోలు. ఒక ప్రాణంగా ఉంటుంది మనకి దాని మీద ఉంటుంది. తెచ్చుకోండి, దాన్ని అక్కడ వదిలేయకుండా. అమ్మ మనతో ఉన్న భావన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. పాపం ఈ కోవిడ్ రోజుల్లో చాలామంది పాపం పిల్లలు అమ్మా నాన్నను కోల్పోయిన వాళ్ళు కూడా, ఆడపిల్లలు, నీ వయసు వాళ్ళు, నా వయసు వాళ్ళు కూడా అమ్మా నాన్న ఒకేసారి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని ఎంతసేపు చూసుకుంటుంటే అమ్మ మనతో ఉన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. దానికి అవకాశం లేని పరిస్థితులు కూడా వచ్చినాయి మనకి. వాళ్ళు అక్కడెక్కడో ఉండి వీళ్ళు ఇక్కడ వెళ్ళిపోయి కనీసం చివరి చూపులు కూడా లేకుండా, అప్పుడు ఈ వస్తువు మీద మనకు ఒక భ్రమ ఉంటుంది. తెచ్చుకొని వాడుకోవచ్చు. వాళ్ళ భావాలు వీటి, మీ అమ్మా నాన్నల భావాలు మీతో ఉన్నట్టే. అంతే కదా, మరణించడం కదా కావాలి. మరణించిన వాళ్ళు మన అమ్మా నాన్న అయితే వాళ్ళ భావాలు మనతో పాటు ఉంటాయి. అదేదన్నా చెడుగా ఎలా పరిణమిస్తుంది? వాళ్ళకి మనం అంటే ప్రేమ కదా. అమ్మ నాన్నలో అక్క చెల్లెలు ఎవరైనా మన వాళ్ళవైతేనే కదా మనం తెచ్చుకుంటాము. వారికి మనకు ఆ హక్కు ఉండదు కాబట్టి భయం లేదు, తెచ్చుకోవచ్చు. ఇవన్నీ భావన మాత్రమైన వ్యవహారాలే తప్పిస్తే భయపడడానికి ఏమీ లేదు. ధైర్యంగా తెచ్చుకోండి, ఏం కాదు. రైట్. నమస్తే జయ.